హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ లాస్ట్ 2 days బ్యాక్ మనం అప్లోడ్ చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది కాల్స్ చేశారు అండ్ అప్రిషియేట్ చేశారు అండ్ ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా మనకి చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నిన్న మన వీడియోలో ప్లాన్డ్ 3 members మన వీడియో కింద కామెంట్ చేశారు. ఆ వీడియో ఒకసారి నేను చెప్తాను వాళ్ళు ఏం కామెంట్ చేశారో. Please don't believe these guys are scammers. College fee is 4 lakhs, but they are taking 9 lakhs. This is a big scam. No work in Cyprus. Only delivery job is there. అని ఒక ముగ్గురు కలిసి సేమ్ కాపీ పేస్ట్ చేసి 3 members పెట్టారు. నేను మీ కామెంట్స్ని యాక్సెప్ట్ చేస్తా. మీరు కూడా ఈ వీడియో చూసి మీరు మళ్ళీ చేయాలనుకుంటే సేమ్ అదే ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఎవరు కామెంట్ చేయమన్నారో నాకు తెలీదు, బట్ మీరు సైప్రస్లో ఉన్నారో కూడా నాకు తెలియదు. నేను ఎంక్వైరీ చేసిన ప్రకారం అయితే మీరైతే సైప్రస్లో లేరు, ఇండియా నుంచి కామెంట్ చేశారు. మేబీ ఇక్కడున్న ఫ్రెండ్స్ ఏమన్నా కామెంట్ పెట్టమని చెప్పుంటారు మీతో. అది డ్యామ్ షూర్గా నేను చెప్పలేను. బట్ నేను చెప్పాలనుకునేది ఒకటే, అట్లీస్ట్ కాపీ పేస్ట్ జాబ్ అనేది మానుకోండి. అందులో వచ్చేసి 2 members ఇండియన్ గైస్ ఉన్నారు, 1 guy వచ్చేసి పాకిస్తాన్ ఉన్నాడు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మరీ పాకిస్తాన్ వాళ్ళతో కూడా మన వీడియోలో కామెంట్ చేయాల్సినంత అవసరం ఏముందో నాకైతే తెలియట్లేదు. ఏం చేసినా కొంచెం బ్రెయిన్ బెట్ చేయండి. ఇదంతా మన ఇండియన్ చూస్తున్నారు, మా వ్యూవర్స్ చూస్తున్నారు. మీరు నిన్నటి వరకు నాకు ఎవరో తెలియదు, బట్ ఈరోజు మీరు ఎవరనేది నాకు తెలుసు. ఒకరి పేరు వచ్చేసి రాజ్ కుమార్, ఇంకొకరి పేరు వచ్చేసి సాయికిరణ్ పటేల్ అంట. సో వీళ్ళు ఇద్దరు వచ్చేసి జగిత్యాల నుంచి కామెంట్ చేశారు. ఇంకో అతను వచ్చేసి పాకిస్తాన్ జావీద్ అంట. సో అతను వచ్చేసి మార్నింగ్ దా కామెంట్ ఉంది, అతను మార్నింగే డిలీట్ చేశాడు. మేబీ మరి ఎందుకు చేశాడో నాకు తెలియదు. మరి ఆ డేర్ లేదనుకుంటా. మీ ఇన్స్టా ఐడీస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఫ్యూచర్లో నేను కూడా అక్కడ కామెంట్ చేయొచ్చు, చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఆ కాన్సెప్ట్ కాదు. సో ఇప్పటి నుంచి మన ఫ్రెండ్స్ అయ్యాం కదా, మీరు ఏదైనా పోస్ట్ పెట్టండి, ఆ పోస్ట్లో నేను కామెంట్ చేస్తా. మీరు నాకు పర్మిషన్ ఇచ్చారు, నేను మీకు పర్మిషన్ ఇస్తా. మీరు కామెంట్ చేయండి, పర్లేదు. ఎన్ని వీడియోస్ చేసినా అన్ని వీడియోస్ కామెంట్ చేయండి, నాకు నో ప్రాబ్లం. మేము ఫేక్ చేస్తున్నాం అనుకుంటే మీరు వచ్చి దాన్ని ప్రూవ్ చేయండి. లేదా మీరు వేరే కన్సల్టెన్సీ నుంచి ఎక్కడైనా మోసపోయి ఉంటే డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి ఈ కన్సల్టెన్సీ నుంచి మేము మోసపోయాం అని ఒక వీడియో చేద్దాం అనుకుంటే మా దగ్గర రండి, మనం వీడియో చేద్దాం. వీడియో చేసి నేను డైరెక్ట్ గా అప్లోడ్ చేస్తా. మనం కలిసి ఆ కన్సల్టెన్సీ మీద ఫైట్ చేద్దాం. అంతేగాని ఇలా ఫేక్ ఎలిగేషన్స్ పెట్టి ఈ కన్సల్టెన్సీ మొత్తం ఫేక్ అని ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మా కన్సల్టెన్సీ నుంచి సుమారు 30 members వచ్చారు. ఆ 30 members కూడా అందరూ జాబ్ చేస్తున్నారు. ఇన్సైడ్ జాబ్ చేస్తున్నారు, ప్లస్ డెలివరీ జాబ్ చేస్తున్నారు, ఆల్ కైండ్ ఆఫ్ జాబ్స్ చేస్తున్నారు. నేను దాన్ని ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేస్తాను, దానికి రెడీ. ఓకే, నో ప్రాబ్లం. ఫ్రెండ్షిప్ ఈజ్ ఓకే. బట్ మీరు చేసిందల్లా మిస్టేక్ ఏంటంటే అతనితో కూడా కామెంట్ పెట్టడం. నేను అతనితో కాల్లో మాట్లాడాను. తనేమో నా ఐడి కాదు, అసలు నాది ఇది కాదు అంటున్నాడు. బట్ ఈ పేరు ఎవరిదంటే నాదే అంటున్నాడు. ఇది నేనే ఇంతకుముందు వేరే వాళ్ళకి ఇచ్చాను ఐడి అంటున్నాడు. మరి ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. బట్ నేను అదంతా డిస్కస్ చేయాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video, and also please like, share and subscribe. Thank you very much for your love and support.